ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ దేవాలయం అసలు ఏంటంటే ఎవరు నిర్మాణం చేశారు, ఎప్పుడు నిర్మాణం చేశారు అంటే ఈ దేవాలయం మొత్తం ఏంటంటే ఈ లోపల ఉన్న స్వామి వారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి. ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేసి 600 సంవత్సరాలైంది, 600 years. ఎవరు నిర్మాణం చేశారంటే అక్కన్న మాదన్న ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేశారు. అందులో భాగంగా స్వామి వారి పేరు లోపల స్వామి వారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి. చాలా విశేషమైన దేవాలయం. ఇక్కడ వేణుగోపాల స్వామి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం 3:30 నుంచి 4:30 మధ్యలో స్వయంభు స్వామివారు బయటకు వచ్చి లోపల ఎంత తిరిగి లోపలికి వెళ్ళిపోతారు వేణుగోపాల స్వామి. ఎలా గుర్తించాలంటే మనం తిరిగినప్పుడు కాలికి మట్టి ఎలా ఉంటుందో ఆయన కాలికి మట్టి ఎలా ఉంటుంది. ఆ మట్టి తీసి మనకి ఉదయం వచ్చిన వాళ్ళకి ఒక 5 నుంచి 6 గంటలు మాత్రమే పెడతారు. ఆ మట్టి దాని సంస్కృతిలో ధూళి అంటారు. ఉదయం వచ్చిన వాళ్ళకి ధూళి అర్చనలు చేస్తారు. మన కృష్ణాష్టమి చాలా బాగుంటుంది. ఉదయం సంవత్సరంలో ఒకే రోజు మాత్రమే మనకి లోప గర్భాలయం దర్శనం దొరుకుతారు. సంవత్సరం ఒకే రోజు మాత్రమే. ఎప్పుడంటే ఆ రోజు కృష్ణాష్టమి రోజు మాత్రమే దొరుకుతుంది కృష్ణాష్టమి. ఉదయం 6:37 నుంచి 8:30 వరకు భక్తులందరూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు ఇక్కడ.